బ్రేకింగ్ న్యూస్ చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. 2005-2020 మధ్య వరకు జరిగిన అవకతవకలపై కమిటీ విచారణ జరిగింది. నవంబర్ 27న ఈ విచారణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందింది. ఇక్కడ అక్రమాలకు మొత్తం 15 మందిని బాధ్యులు చేస్తూ ఫైనల్ రిపోర్ట్ తయారైంది. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానందం, వల్లభనేని అనిల్తో పాటు పలువురు పేర్లున్నాయి. 43.78 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని రిపోర్టులో పేర్కొన్నారు. అదనంగా 18% చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. 15 మందికి నివేదిక కాపీని పంపారు డిప్యూటీ రిజిస్ట్రార్. నివేదికపై ఇంతవరకు స్పందించలేదు చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు. చిత్రపురి కాలనీ అవినీతి అక్రమాల్లో వల్లభనేని అనిల్ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇక్కడ ప్లాట్లు కట్టబెడుతూ అనిల్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు నివేదికలో తేల్చారు. వల్లభనేని అనిల్ ఆఫీస్ బాయ్ నుంచి చిత్రపురి కాలనీ మొత్తం అవినీతి పుట్టగా మార్చినట్టు గుర్తించారు. ఇతనితో పాటు ఈ నివేదికలో ఉన్నవారంతా కూడా అవినీతి కారకులేనంటోంది రిపోర్ట్. రెండు 2005-2020 వరకు సుమారు 45 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని నిర్ధారించారు. 2020-2025 మధ్య 5 ఏళ్ల కాలంలో 100 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు తేల్చారు. సినీ కార్మికులకు చెందాల్సిన ఇల్లు సంబంధం లేని వారికి అమ్మారంటోంది నివేదిక. అక్రమాలకు పాల్పడ్డ వారి నుంచి డబ్బు తిరిగి తీసుకోవడం కానీ లేక వారి ఆస్తులైనా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ అయితే పూర్తయింది. దీనికి సంబంధించి నివేదిక కూడా రావడం జరిగింది. సురేష్, అయితే ఆ నివేదికలో కొంతమంది పేర్లు ప్రధానంగా ప్రస్తావించినట్టు తాజా సమాచారం అందుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? చిత్రపురి కాలనీకి సంబంధించి అసోసియేషన్లో చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా గతంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. పాత కమిటీ, ప్రస్తుత కమిటీ అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీనిపైనే పూర్తిగా విచారణ జరిపి ప్రభుత్వానికి రిజిస్టర్ దీనికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో 43 కోట్ల రూపాయలు కమిటీ సభ్యులు కొట్టేశారు. వారి నుంచి రికవరీ చేయాలని చెప్పేసి కూడా నివేదికలో పేర్కొంది. అంతేకాదు 18% అదనంగా వసూలు చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఈ కమిటీలో ఉన్నటువంటి 15 మంది పేర్లను కూడా నివేదికలో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేదే ఉత్కంఠగా మారింది. ఎందుకంటే చిత్రపురి కాలనీకి సంబంధించి ల్యాండ్ కేటాయించినప్పటి నుంచి నిర్మాణాలు జరిగిన తర్వాత కూడా అక్రమాలు జరిగాయి. ఏదైతే కమిటీకి సంబంధించి పూర్తిగా సొంత అవసరాలకి డబ్బులు వాడుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కమిటీ నివేదికకు సంబంధించి ఏదైతే ఆరోపణలు చేసిందో వాటన్నిటిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, కమిటీ సభ్యులు కూడా ప్రస్తుత కమిటీ సభ్యులతో పాటు పాత కమిటీ సభ్యులు కూడా అంటే 2005 నుంచి 2020 వరకు జరిగినటువంటి అక్రమాలపైన నివేదిక ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇప్పుడు చిత్రపురి కాలనీకి సంబంధించి నిర్మాణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ ఎలా కాజేశారో దానికి సంబంధించి కూడా పూర్తి నివేదిక రూపంలో ప్రభుత్వానికి గత నెల 27న నివేదిక అందించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేదే ఉత్కంఠ మారింది. 2005 నుండి 2020 వరకు జరిగిన అవకతవకపైన కమిటీ విచారణ చేసింది. దానికి సంబంధించి 15 మందిని బాధ్యులుగా చేస్తూ కమిటీలో రిపోర్టు కూడా అందించడం జరిగింది. కాబట్టి చిత్రపురి కాలనీకి సంబంధించిన మొత్తం అవకతవకలపైన ఇంకా ఎవరు స్పందించలేదు. దీనిపైన స్పందిస్తే అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రైట్, థాంక్యూ.